ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేసిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్కు వెళ్లాలని ఏపీ సర్కార్ పీపీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో తుని రైలు దద్గం కేసులో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ముద్రగడ సహా పలువురిపై కేసులు కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే జగన్ హయాంలో కాపు ఉద్యమదారులపై కేసులు కొట్టివేత జరిగింది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాపు ఉద్యమదారులపై కేసులు కొట్టేసిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్కు వెళ్లాలని ఏపీ సర్కార్ పీపీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో తుని రైలు దద్గం కేసులో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా ముద్రగడ సహా పలువురిపై కేసులు కొట్టివేస్తూ విజయవాడ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే జగన్ హయాంలో కాపు ఉద్యమదారులపై కేసులు కొట్టివేత జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, కూటమి ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. గతంలో తుని రైల్వే ఘటనకి సంబంధించి ఏవైతే కేసులు కొట్టేశారో ప్రస్తుతం వాటికి సంబంధించి కాపు నేతల పైన వైసీపీ ప్రభుత్వం కొట్టివేశారు. 2019 ప్రభుత్వ హయాంలో కాపుల పైన ఏవైతే వైసీపీ నేతల పైన ప్రభుత్వం ఎత్తివేసిన కేసుల పైన విచారణ కోసం హైకోర్టుకి అప్పీల్కి వెళ్లాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులకు సంబంధించి విశ్వజిత్ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. కాపులకి 5% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ 2016లో తుని సమీపంలో ముద్రగడ పద్మనాభం సహా ఇతర కీలక నాయకుల ఆధ్వర్యంలో అక్కడ జరిగిన సభ ఉధృతంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అటుగా వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ ని తగలబెట్టడం దేశవ్యాప్తంగా ఎంతో సంచలనాత్మకంగా అప్పుడు ఘటన అయితే చోటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. సంపూర్ణ దర్యాప్తుకు ఆదేశించడమే కాకుండా ముద్రగడ్డ సహా అక్కడ ఉన్న నేతలందరిపైన కేసులు నమోదు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇలాంటి విషయాల్లో అత్యంత కఠినంగా ఉండే రైల్వే డిపార్ట్మెంట్ తనదైన సెక్షన్లు కూడా నమోదు చేస్తూ విచారణ అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. ఇక 2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కాపు ఉద్యమకారుల పైన నమోదైన కేసుల్ని ఎత్తివేసింది. విజయవాడలోని 7వ మెట్రోపాలిటన్ అదనపు జడ్జి అదేవిధంగా కోర్ట్ ఫర్ రైల్వేస్ ఈ కేసులను 2021లో కొట్టివేసిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ రైల్వే శాఖ తర్వాత ముద్రగడ్డ సహా కొందరికి సమన్లు అయితే జారీ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసు మళ్ళీ విచారించాలంటూ కూడా భావించిన నేపథ్యంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్షిత సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 2023లోని యాక్ట్ నెంబర్ 43 ప్రకారం ఈ కేసు కొట్టివేత పైన కోర్టుకి అప్పీల్కి వెళ్లాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే ప్రభుత్వం ఆదేశించిన హోంశాఖ ఆదేశించిన పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర హోంశాఖ దీనికి సంబంధించిన ఆర్డర్స్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ముద్రగడ్డ పద్మనాభం సహా ఆనాటి కేసులు ఎదుర్కొన్న అందరికీ కూడా మరోసారి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం, ఒకవేళ హైకోర్టు కనుక ఈ కేసులు స్వీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి కొంత న్యాయపరమైన చిక్కులు వచ్చే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీని పరిణామాలు రానున్న రోజుల్లో ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇప్పటికే గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం అప్పట్లో కేవలం కాపులు అణగరు ఈ రకమైన కేసులు నమోదు చేసినట్టు కూడా అప్పటి కాపు ఉద్యమ నేతగా ముద్రగడ్డ పద్మనాభం అనేక విమర్శలు అయితే చేసిన పరిస్థితుంది. తాజాగా ప్రభుత్వం మరొకసారి ఆ కేసుని పునర్విచారించాలని భావిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, అంటే ఇది కేవలం కేసుగా వెళ్ళబోతుందా లేదా కులాలకి సంబంధించి అంటే కాపు కులస్తుల పైన మళ్ళీ ఈ రకమైన దాడి అనే యాంగిల్లో వైసీపీ ఏమన్నా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా, లేదు ప్రభుత్వం దానికి సంబంధించి ఏ రకంగా ప్రజలకి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? ఈ అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. దేవిక, థ్యాంక్ యూ క్రాంతి.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 7 నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులందరినీ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. లిక్కర్ కేసులో రిమాండ్ లో ఉన్నాడు రాజ్ కసిరెడ్డి అండ్ చాణక్య. అయితే రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడ కోర్టు. అదేవిధంగా చాణక్య బెయిల్ పిటిషన్ ను గురువారానికి వాయిదా వేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 7 నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులందరినీ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. లిక్కర్ కేసులో రిమాండ్ లో ఉన్నాడు రాజ్ కసిరెడ్డి అండ్ చాణక్య. అయితే రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడ కోర్టు. అదేవిధంగా చాణక్య బెయిల్ పిటిషన్ ను గురువారానికి వాయిదా వేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 7 నిందితుల రిమాండ్ ముగిసింది. దీంతో నిందితులందరినీ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. లిక్కర్ కేసులో రిమాండ్ లో ఉన్నాడు రాజ్ కసిరెడ్డి అండ్ చాణక్య. అయితే రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడ కోర్టు. అదేవిధంగా చాణక్య బెయిల్ పిటిషన్ ను గురువారానికి వాయిదా వేసింది. పాక్కు మద్దతుగా చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లోని బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకోగలమంటోంది చైనా. పాక్ లోని నీరు రాకుండా భారత్ అడ్డుకుంటే తాము కూడా భారత్ కు నీరు రాకుండా అడ్డుకుంటామంటోంది చైనా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ కు మద్దతుగా చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లోకి బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకోగలమంటోంది చైనా. పాక్ లోని నీరు రాకుండా భారత్ అడ్డుకుంటే తాము కూడా భారత్ కు నీరు రాకుండా అడ్డుకుంటామంటోంది చైనా. ఆ జిల్లాలోని ఓ బస్టాండ్ పరిస్థితి వేరు, పేరు గొప్ప ఊరు దిప్పలా మారింది.
3 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆ బస్టాండ్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతోంది. పశ్చిమ ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న ఆ బస్ డిపో నేడు కంపులో కొట్టుమిట్టాడుతోంది. అక్కడ వసతులు లేక ప్రయాణికులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ బస్ డిపోపై అధికారులు చిన్న చూపు చూస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆదాయంపై దృష్టి పెట్టే అధికారులకు ప్రజలు పడుతున్న అవస్థలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందట. ఇంతకీ బస్టాండ్ ఎక్కడా? ఏంటా జిల్లా? ప్రకాశం జిల్లాలోని మార్కాపురం బస్టాండ్కు 3 దశాబ్దాల చరిత్ర ఉంది. 1993లో ప్రారంభించిన ఈ బస్టాండ్ పశ్చిమ వాసులకు చాలా కీలకమైంది. బస్టాండ్ నిర్మించి నేటికి 32 ఏళ్లు దాటినా ఇంకా సమస్యల సుడిగుండంలో కొట్టుమిటాడుతూనే ఉంది. ఇక్కడ నుండి వేల మంది ప్రయాణికులు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీకి కూడా ఆదాయం బాగానే సమకూరుతుంది. అయినా ప్రయాణికుల సమస్యల గురించి మాత్రం ఏ అధికారి పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఇప్పటి వరకు ఒంగోలు, కనిగిరి, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాట్ఫామ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వచ్చి ఆగుతుందోనని ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ బస్సు ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. డివిజన్ కేంద్రంగా మార్కాపురం నుండి అనేక ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారుగా 5,000 మంది వరకు ఈ బస్టాండ్ ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు. అయితే మధ్యాహ్న సమయంలో కానీ, రాత్రి సమయంలో కానీ భోజనం చేసేందుకు ఈ బస్టాండ్ లో ఒక్క క్యాంటీన్ కూడా లేదు. దీంతో ఆకలి వేసిన స్నాక్స్ తిని టీ తాగి కడుపు నింపుకోవాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఆ టాయిలెట్స్ పక్కకు వెళ్తే చాలు కడుపు తిప్పే కంపు కొడుతుంది. ఇక ఇక్కడున్న నీళ్ల ట్యాపులు తిప్పితే ఊడిపోయే పరిస్థితి. మరోవైపు బస్టాండ్ స్లాబ్ కూడా పెచ్చులుడుతున్నాయి. పెద్ద వర్షం వస్తే పెచ్చులుడి అక్కడ తమ మీద పడుతుందోనని ప్రయాణికులు భయపడుతూ ఉంటారు. ఇక బస్సులు వచ్చి పోయేటప్పుడు దుమ్మురేగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా 1, 2 కాదు, అనేక సమస్యలు మార్కాపురం బస్టాండ్ను ఏళ్లుగా పట్టిపేడిస్తున్నాయి. నిత్యం ఇక్కడ నుండి జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు పొరుగు జిల్లాలు కడప, కర్నూలు, నంద్యాలతో పాటు హైదరాబాద్కు బస్సులు వెళ్తుంటాయి. సుమారుగా 1,500 మంది వరకు ఈ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రూట్ల ద్వారా ఆర్టీసీకి ఆదాయం బాగానే వస్తుంది. అయినా ఈ బస్సులకు కనీసం ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయట్లేదు అధికారులు. మరోవైపు రాయలసీమ బస్సులు అర్ధరాత్రి దాటితే బస్టాండ్లోకి రావడం లేదు. అనంతపురం, విజయవాడ మధ్య తిరిగే రాయదుర్గం, కడప, పులివెందుల, హిందూపురం, నంద్యాల, బద్వేల్, పొద్దులూరు, తాడిపత్రి, పెనుకొండ, ధర్మవరాలకు చెందిన డిపోల బస్సులు రాత్రి సమయంలో బస్టాండ్కు రావట్లేదు. ఒకవేళ ఆ బస్సులో మార్కాపురంలో దిగాల్సిన ప్రయాణికులు ఉంటే తప్ప, లేకుంటే ఇవన్నీ మార్కాపురం మండలంలోని కుంటమీదుగా హైవేపై వెళ్లిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలకు రాత్రి సమయాల్లో ప్రయాణించాలనుకునే వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీరంతా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి విజయవాడకు వెళ్తున్నారు. ఈ సమస్యపై స్థానిక ఆర్టీసీ అధికారులు ఆ డిపోల మేనేజర్లతో మాట్లాడి పరిష్కరిస్తామని చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఆచరణలో మాత్రం అమలు కాలేదు. మరోవైపు ఉదయం పూట ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు ఉండవు. తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటలలోపు హైదరాబాద్ కు బస్సు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. మార్కాపురం బస్టాండ్ లో చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పడుతున్నటువంటి వర్షాల కారణంగా కనీస వసతులు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒంగోలు, హైదరాబాద్ వెళ్లే బస్సులు ఇక్కడ బురదలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఎండలు ఎక్కువ కాసినా కానీ కనీసము ప్రయాణికులు నిలబడడానికి కనీసమైనటువంటి వసతి లేనటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తా ఉన్నాం. అట్లాగే బస్టాండ్ మొత్తం పరిసర ప్రాంతంలో ఎలాంటి శుభ్రత లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ బస్టాండ్ గురించి పట్టించుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎవరూ లేరు. కరువైనటువంటి పరిస్థితి ఉంది. అధికారులు చొరవ చేసి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులు మార్కాపురం డిపోలో నెలకొన్న సమస్యల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏళ్ల తరబడి వేధిస్తున్న ప్లాట్ఫామ్ సమస్యలతో పాటు అన్ని డిపోల బస్సులు రాత్రి సమయాల్లో బస్టాండ్కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, అమ్మలగన్న అమ్మ, కట్టపుట్టాలమ్మ, భక్తుల విశ్వాసం ఈ గంగమ్మ తల్లి. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం ఆమె సొంతం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఆలయ చరిత్ర ఏంటి, ప్రత్యేకతలేంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రస్తుతం నేను తిరుపతికి సమీపంలోని కరకంబాడి రోడ్డులో ఉన్న కట్టపుట్టాలమ్మ దేవాలయం ఆలయం దగ్గర ఉన్నాను. అయితే ఈ కట్టపుట్టాలమ్మ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిందని, చాలా చరిత్ర కలిగిందని, చాలా మహిమ కలిగిందని కూడా ఇక్కడున్న స్థానికులైతే కొంతమంది చెప్తున్నారు. అందుకే ఈరోజు రాజు న్యూస్ ప్రేక్షకులకు ఈ ఆలయం గురించి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇదంతా కట్టపుట్ట దేవాలయంగా అమ్మవారు ఇక్కడ వెలిసినారు. అంటే ఈ
అమ్మవారి వెలుసు కూడా దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిందని చెప్పేసి కూడా ఇప్పటికీ ఆర్కియాలజిస్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు తెలపడం అనేసి అక్కడ స్వామివారు చెప్పారు. మరోపక్క ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏదైతే రేణిగుంట ప్రాంతానికి అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా రేణిగుంట జంక్షన్కి రైలు మార్గంలో వస్తుంటారు. ఏదైతే రైలు పట్టాలు పైన వెళ్తుంటాయో అయితే రైలు పట్టాల కింద ఈ అమ్మవారు వెలిసి ఉంటారు. అయితే ఎప్పుడు గత 800 ఏళ్ల క్రితం అమ్మవారు ఇక్కడ వెలిసినట్టు కూడా ఆర్కియాలజిస్ట్ వాళ్ళు తెలిపినట్టు మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు అయితే చూడొచ్చు. ఏదైతే కట్టపుట్టాలమ్మ దేవాలయానికి ఒక విశిష్టతను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కట్టడాలు కూడా పురాతనమైన కట్టడాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వారు ఏదైతే నిర్మించినారో ఆ బ్రిడ్జ్ ఉంటుంది. దీనిపైన అయితే మనము విజువల్స్లో చూసినట్టు పైన ట్రైన్ వెళ్తుంటుంది. మరోపక్క ఈ బ్రిటిష్ వారు ఏదైతే నిర్మించారో ఈ అండర్ బ్రిడ్జ్ అన్నమాట సంబంధించి ఇది కట్టడాలు కూడా చూడొచ్చు. అది రాతితో నిర్మించిందిగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మనం చూస్తే ఇది బ్రిటిష్ వారు నిర్మించిన ఈ అండర్ బ్రిడ్జ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఇది అమ్మవారిని దర్శించుకునే దానికి అప్పట్లోనే అంటే బ్రిటిష్ వారు నిర్మించిన మామూలుగా చూస్తుంటాం ఎక్కడైనా రైలు బ్రిడ్జ్ల కింద కొన్ని ఇలాంటి బ్రిడ్జిలు కనిపిస్తాయి. అలాంటిదే ఈ బ్రిడ్జ్ అనుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఈ అమ్మవారి కోసమే ఈ బ్రిడ్జిని కూడా నిర్మించినట్టు కూడా ఆర్కియాలజిస్ట్ వారు మనకు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చాలా మహిమగల అమ్మ అనేసి కూడా ఇక్కడ చాలా మంది స్థానికులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇది హైదరాబాదు కడప జాతీయ రహదారులు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటే మంచిదనేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ మహిమ గల అమ్మవారు మనం చూస్తేనే అంత అర్థమవుతుంది. అమ్మ ఎంత తొందరగా అలంకరించారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో. ఎందుకంటే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఏదైతే తిరుపతి నడిబొడ్డులో ఉంది, ఈమె తిరుపతికి పొలిమేరులోని ఈ ఆలయం చాలా విశిష్టత అని చెప్పుకోవచ్చు. తిరుపతిని 7 గంగమ్మలు కాపాడుతూ ఉంటారని అంటుంటారు. అందులో ఒకటి ఈ కట్టపుట్టాలమ్మ గంగమ్మ. ఈ ఆలయం రేణిగుంట నుంచి కడపకు వెళ్లే దారిలోని కరకంబాడిలో ఉంటుంది. ఈ ఆలయానికి 8 ఏళ్ల ప్రత్యేక చరిత్ర ఉంది. పైన రైల్వే ట్రాక్, కింద గుడి. తిరుపతికి సమీపంలోని రేణిగుంటలో మాత్రమే మీకు అలాంటి గుడి కనిపిస్తుంది. పేరు కట్టపుట్టాలమ్మ ఆలయం. పట్టాలపైన రైలు కూత పెడుతుంటే కింద ఆలయంలో అమ్మవారు పూజలందుకుంటారు. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. చెరువు కట్టపై కొలువై ఉన్న ఈ అమ్మవారిని స్థానికులు ఇష్టదైవంగా కొలిచేవారట. బ్రిటిష్ వారి కాలంలో అమ్మవారి ఆలయం మీదుగా రైల్వే లైన్ వేయాలని నిర్ణయించారు. పనులు చేపట్టారు. కానీ ముందుకు సాగడం లేదు. తరచూ ఏదో ఒక అవాంతరం ఏర్పడేదట. ఇది అమ్మవారి మహిమేనని స్థానికులు చెప్పడంతో ఆలయాన్ని బ్రిటిష్ వారు అప్పట్లోనే ఒక బ్రిడ్జ్ లాగా నిర్మించి గంగమ్మను అక్కడ దర్శనం చేసుకునే విధంగా రాతి కట్టడం కట్టారు. అదే ఆ తర్వాత శ్రీ కట్టపుట్టాలమ్మ అమ్మవారి ఆలయంగా పేరుగాంచింది. అమ్మవారి వచ్చి ఒక 750-800 ఏళ్ళుగా అని చెప్తా వచ్చారు మా పూర్వీకులు. ఇక్కడ అమ్మవారి ఎలా వెలిసిందంటే అప్పట్లో వ్యాపారవేత్తలు ఉంటారు కాబట్టి 800 సంవత్సరాల ముందు వ్యాపారవేత్తలు మిరియాలు ఎత్తుకొని పోతుంటే అమ్మవారికి ఒక వద్ద అంటే ముసలి వేషంలో వేసి నాకు తలనొప్పిగా ఉంది, మాతో నాకు కొన్ని మిరియాలు నిండి కాంచుకొని తాగుతాను అనేసి అంటే అమ్మవారు కాదు మిరియాలు కాదు అవి జొన్నలు అనేసి అన్నారు. వాళ్ళు వ్యాపార స్థలానికి పోయకుండా అవి జొన్నలు అయిపోయినాయి. వాళ్ళ తిరిగి వెళ్ళిపోయినాక జొన్నలు అయిపోయినాక అమ్మవారు ఇక్కడ శిల అయిపోయింది. ఈ మాత అంటే ఇంకా సరే వెనక్కొచ్చి ఇది అమ్మవారు జొన్నలు అని చెప్పి అబద్ధం అని చెప్పాము. మనం వెనక్కొచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని తల్లిని మమ్మల్ని క్షమించండి, మేము ఇలా తప్పు చేసాము, మీకు అబద్ధం చెప్పాము ఈకుంటా అని వాళ్ళు అప్పుడు క్షమించమని అడిగి ఒక కోడి పొటేలు ఒక దునపోతు నరికి అమ్మవారిని శాంతం చేసి మిరియాలు కొన్ని తెచ్చిపెట్టినప్పుడు అవి మిరియాలు అయినాయి. అప్పటి నుంచి నిత్యం పూజలు అందుకుంటా ఉంది అమ్మవారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే పూర్వం ఇది ఓ పెద్ద చెరువు. ఇక్కడ నుంచి వర్తకులు చెన్నైకి మిరియాలు, ఇతర ఆహార దినుసులు తీసుకెళ్లి వ్యాపారం సాగించేవారు. ఒకనాడు 2 వర్తకులు మిరియాలు తీసుకుని చెన్నైకి పయనమయ్యారట. ఇక్కడ ఉన్న చెరువు పక్కనే ఉన్న చెట్టు నీడ కింద సద్ది తాగుతూ ఉన్నారు. అదే సమయంలో ఓ ముసలమ్మ వచ్చి మీ వద్ద ఉన్న మిరియాలలో కొంత ఇవ్వమని అడుగుతుంది. అయితే ఆ వర్తకులు మా వద్ద మిరియాలు లేవు, జొన్నలున్నాయి అంటారు. వర్తకులు చెన్నైకి వెళ్లి చూడగానే ఆ మిరియాలు జొన్నలుగా మారతాయి. ముసలమ్మ
రూపంలో వచ్చిన వ్యక్తి అమ్మవారిగా గుర్తించిన వ్యాపారులు అక్కడికి వచ్చి అక్కడ కూర్చున్న ఆ గంగమ్మను తప్పు అయిపోయింది క్షమించమ్మా అంటూ అమ్మవారికి మిరియాలు దున్నపోతులు బలిగా ఇచ్చి అమ్మవారిని శాంతింపజేశారంట. 10 సంవత్సరాలుగా వస్తున్నాం. బాగా శక్తివంతమైంది, అనుకున్నది జరుగుతుంది. మనసులో ఏదనుకున్నా కరెక్ట్గా నేర్చుకొస్తుంది. శక్తివంతమైంది అమ్మవారు. కోరిన కోరికలు కొంగు బంగారం. మంగళవారం శుక్రవారం జాతరలు ఇప్పుడు వస్తాం ఖచ్చితంగా. ఆమెకి దున్నపోతులు అవి నరుస్తారు కాబట్టి ఫుల్ పవర్ ఉంటుంది దీని మీద. మనం ఏది అనుకున్నా జరుగుతుంది, ఆమెకి ఖచ్చితంగా జరుగుతుంది. న్యాయం ఉండాలి మన పక్క, ఖచ్చితంగా జరుగుతుంది. అప్పటి నుంచి నిత్యం ఆమెకి పూజలు చేస్తూ వస్తున్నారు అక్కడి ప్రజలు. అంతేకాకుండా ప్రతి ఏటా కట్టపుట్టాలమ్మ జాతర జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరలో ఒక ప్రత్యేకత ఉంది. జాతరలో అమ్మవారికి జంతుబలి ఇస్తుంటారు. కొన్ని గ్రామాల వాళ్ళు ఈ అమ్మవారి పేరిట దున్నపోతు వదులుతుంటారు. ఆలయం ముందు భాగంలో ఓ గోతిని తవ్వి జాతరలో బలిచ్చిన వాటి కలేబరాలను పాతిపెట్టి ఆ తర్వాత జరిగే జాతర సమయంలో ఆ గొయ్యిని తవ్వి అమ్మవారి మహత్యాన్ని పరీక్షిస్తుంటారు. తిరిగి మరో సంవత్సరం జాతరకి ఆ మట్టి తెరిచి చూడగా లోపల ఏమీ మిగలవని ఉచ్చమైన మట్టి మాత్రమే కనిపిస్తుందట. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1, 2వ వారము ఖచ్చితంగా జాతర చేస్తారు బాగా. ఆమెకు ఎట్లా అంటే మంగళవారం రోజు కోళ్ళు ఏటలన్నీ బాగా బలిసి బాగా చేస్తారు, గ్రాండ్గా చేస్తారు. జాతర కూడా బాగా జరుగుతుంది ఇక్కడ. మరుసటి రోజు వచ్చి బుధవారం ఉదయాన్నే ఏమవుతుందంటే నాగార్తి అని దొడ్లమిట్ట గ్రామంలో ఈ గుడి నెంబర్ల దగ్గర ఉంటుంది. 10 మంది నెంబర్లు, 15 మంది నెంబర్లు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి నాగార్తి వస్తుంది బ్యాండ్ మేళంతో. ఫుల్ బిజీగా ఉంటుంది ఆ రోజు. బ్యాండ్ మేళంతో అమ్మవారిని నాగార్తిని బంగారు నాగపడికి ఉంది ఆమెకు. ఆ ఆర్తి తీసుకొచ్చి ఈ అమ్మ గుళ్ళు గర్భగుడిలో ఉండే అమ్మవారికి ఆర్తి ఇస్తారు. ఆ ఆర్తి ఇచ్చినాక ఆమెను ఆడ కూర్చోబెట్టేసి గుళ్ళు అప్పుడు ఇక్కడ దున్నపోతున్నకే స్టార్ట్ చేస్తారు. గంగమ్మను మొక్కుకొని ఏదైనా కోరికలు కోరుకుంటే తీరతాయని ఇక్కడి ప్రజలు ఎక్కువగా నమ్ముతుంటారు. అలా కోరిన కోరికలు తీరిన తర్వాత వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారు చాలా మహిమ గలదని, అదేవిధంగా 800 ఏళ్ల ఘన చరిత్ర కలిగిందనేసి కూడా తమ కోరికలు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు తీరుతాయి. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ జాతరకి అంటే వెంకటగిరి గతంలో వెంకటగిరి రాజులు అంటే వెంకటగిరి సంస్థాన గతులు ఇక్కడి నుంచి ఇటు నుంచి అంటే వెంకటగిరి అంటే పక్కలోనే వస్తుంది. ఈ దారిలోనే వెళ్తున్నా కూడా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అప్పుడు అంటే ఆ రాజుల కాలం నుంచి ఇక్కడ పూజలు నిర్వహించే వాళ్ళని కూడా ఇక్కడ ఉండే భక్తులు ఏదో కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇది తిరుపతికి అతి సమీపంలో ఉన్న కరకంబాడి రోడ్లో ఉన్న కట్టపుట్టాలమ్మ మాత్రం నిజంగానే ఎక్కువ మహిమగలనే అమ్మ అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, కరకంబాడి నుంచి. 2 నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 18వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. నేడు అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీలో అదిరే ఆట తీరుతో తుది పోరుకు చేరుకున్న ఇరు జట్లు తొలిసారి ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ఫైనల్లోనూ అదే రిజల్ట్ ను రిపీట్ చేయాలని చూస్తోంది. అటు స్ఫూర్తిదాయకమైన ఆటతో ఫైనల్స్ కు చేరుకున్న పంజాబ్ ఆర్సీబీకి షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అందుకు ప్రధాన కారణం ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. గత 18 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ ట్రోఫీని ఈసారి ఎలా అయినా చేజిక్కించుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ట్రోఫీ కలను సాకారం చేసుకోవడానికి కేవలం 1 అడుగు దూరంలో నిలిచింది. అన్ని విభాగాల్లో ఆర్సీబీ మెరుగ్గా కనిపిస్తోంది. విరాట్ సూపర్ ఫామ్ ఆ జట్టుకు పెద్ద సానుకూలాంశంగా ఉంది. టోర్నీలో ఇప్పటికే 614 పరుగులు చేసిన విరాట్ 8వ అర్ధ శతకాలు బాదాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ తో జితేష్ శర్మ చెలరేగుతుండడం బెంగళూరుకు సంతోషాన్నిస్తోంది. అయితే కెప్టెన్ రజత్ పాటీదర్ ఫామ్ కొంచెం ఆందోళన కలిగిస్తోంది. జోష్ హెజిల్వుడ్, భువనేశ్వర్, యశ్ దలాయ్, షేపర్డ్ తో ఆర్సీబీ పేస్ బలంగా కనిపిస్తోంది. కృణాల్, సుయాష్ స్పిన్ భారాన్ని మోయనున్నారు.
ఇంకోవైపు మెగా లీగ్ లో పంజాబ్ కింగ్స్ టీం చివరి స్థానం కోసం పోటీ పడ్డ సీజన్లే ఎక్కువ. పేరు మార్చుకున్న మారని ఆ టీం రాత ఈసారి మారేలా కనిపిస్తోంది. అందుకు కారణం శ్రేయాస్ అయ్యార్. గతేడాది కోల్కతాను విన్నర్ గా నిలిపిన అయ్యర్ అదే పంతం సంకల్పంతో ఇప్పుడు పంజాబ్ ను ఛాంపియన్ చేసేందుకు అడుగు దూరంలో నిలిచాడు. దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణకు తెరదించి ఆర్సీబీ జట్టుతో కలిసి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని ఆశిస్తున్న కోహ్లీ కలకు అడ్డుగా ఉన్నాడు. శ్రేయాస్ అయ్యార్ తన నాయకత్వ పటిమతో ఆ జట్టును దాదాపు 11 ఏళ్ల తర్వాత ఫైనల్ కు చేర్చాడు. ఈ సీజన్ లో దూకుడైన ఆటతో అవతలి జట్టును బెంబేలెత్తించిన పంజాబ్ కూడా తొలిసారి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. కెప్టెన్ అయ్యార్ ఆ జట్టుకు అతిపెద్ద బలంగా ఉన్నాడు. క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్ పై కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఈ టోర్నీలో 6 అర్ధశతకాలతో 600కి పైగా పరుగులు చేశాడు. ఓపెనింగ్ జంట ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్, శశాంక్ సింగ్, స్టాయినిస్ తో పంజాబ్ బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో పేసర్ హర్దీప్ సింగ్ కు మిగతా వారి నుండి సహకారం అందాల్సి ఉంది. లీగ్ మ్యాచ్లు 3 ప్లే ఆఫ్స్ పోరాటాల తర్వాత 2 మేటి జట్ల మధ్య ఐపీఎల్ 18వ సీజన్ మెగా ఫైనల్ కు చేరుకున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే టైటిల్ ఫైట్ లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందులో నెగ్గి తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలవాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఈ పోరులో ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, పంజాబ్ లీడర్ శ్రేయాస్ అయ్యార్ పై అందరి ఫోకస్ ఉండనుంది. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉంది. ఫైనల్ ఎర్ర నల్ల మట్టితో కూడిన సెంటర్ వికెట్ పై జరగనుంది. ఇక్కడ 8 మ్యాచ్ల్లో 11 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. 6 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే నెగ్గాయి. రాత్రి వర్ష సూచన లేదు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించిన రిజర్వ్డ్ డే ఉంది. 18 ఏళ్ల తర్వాత ఏ జట్టు ఛాంపియన్ గా నిలుస్తుందో చూడాలి మరి.